హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రీ ఉన్న టైంలో హ్యాపీగా వీడియో ఎండ్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, నేను జస్ట్ 4 డేస్కి మాత్రమే ఊరు వెళ్తున్నాను అనేసి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో 1.5 డే అట్లా ఉన్నా అనమాట. సో నేను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వెమ్లవాడకి వెళ్తున్నాను. యాక్చువల్గా శ్రీయాంత్ని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే నేను మళ్ళీ అటు నుంచి అంటే మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అప్పటికి కొన్ని డేస్ హాలిడేస్ ఉండే. సో మళ్ళీ తనని ఇటు తిప్పడం అటు తిప్పడం ఎందుకులే. అండ్ దట్టు నేను వెమ్లవాడలో ఉండేది ఒక రోజు, అది కూడా మా వెడ్డింగ్ డే రోజు మాత్రమే. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎర్లీ మార్నింగ్ కానీ అదే రోజు కానీ అని అనుకొని ఉండే అనమాట నేను. సో లాస్ట్ ఇయర్ అయితే మేము వెడ్డింగ్ డే రోజు ఒకే దగ్గర లేమన్నమాట. సో అప్పుడు నేను శ్రీయాంత్ స్కూల్ అండ్ హౌస్ కోసం తిరుగుతున్న టైం. సో నేను జస్ట్ వెలేటూరులో ఒక 2-3 డేస్ శ్రీయాంత్ని చూడడానికి వచ్చి వెళ్ళిపోయి ఉండే అనమాట. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి. సో శ్రీయాంత్ కొంచెం అప్సెట్, యాక్చువల్గా కొంచెం జస్ట్ ఒక 20% మాత్రం అప్సెట్లో ఉంది. రిమైనింగ్ 80% హ్యాపీగానే ఉంది, ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ అన్న వాళ్ళు లేకపోతే మాత్రం మామూలుగా ఉండకపోయేద్దని కథ. బట్ ఎనీవే, అంటే ఒక 3-4 డేస్ ఉంటే బాగుండదేమో, మరీ 1 డే ఉన్నా కదా, అందుకే కొంచెం అట్లా మొహం అట్లా పెట్టిందనమాట. సో అట్లా యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ నైట్ నిద్ర లేకపోవడం వల్ల ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్నా, ఈవినింగ్ లేచిన. సో అట్లా లేట్ అయిపోయింది. అండ్ వెమ్లవాడకి ఎట్లా చాలా బస్సెస్ ఉంటాయి కదా. సో ఎట్లా ఈ కరీంనగర్లో ఒక 5 వరకు రీచ్ అనేది సరిపోతుంది అనుకున్నాను. కానీ బట్ ఫస్ట్ టైం నేను వెమ్లవాడకి అసలు బస్సులు లేకుండా ఉండడం అనేది రియల్ నాకే షాకింగ్ అనిపించింది. సిరిసిల్ల బస్సెస్ చాలా ఉన్నాయి, బట్ మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ అట్లా వెళ్ళలేను నేను. సో వెళ్తే డైరెక్ట్ వెమ్లవాడకి వెళ్తే బెటర్ కదా అనేసి మోర్ దెన్ ½ అన్ అవర్ వెయిట్ చేస్తున్నాను నేను. అసలు ఫస్ట్ టైం నాకే విచిత్రంగా అనిపించింది. మామూలుగా అసలు ఇట్లా వితిన్ 2-3 మినిట్స్కి 5 మినిట్స్కి బస్సెస్ చాలా ఉంటాయి. సో ఫైనల్లీ ½ అన్ అవర్ తర్వాత ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత బస్సు వచ్చింది. ఇంకా జనాలు ఉన్నారు, మామూలుగా లేరు. నాకు అసలు అందులో అసలు బస్సులే లేవు, అది ఒకటంటే ఇంకా సీట్లు కూడా లేవు అనమాట. ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేంతవరకు నాకు తెలిసి నాంపల్లి, చాలామందికి ఐడియా ఉంటుంది, నాంపల్లి కంటే ముందేదో ఉంటుంది కదా, అక్కడి వరకు నిల్చొని ఉన్నా. సో దాని తర్వాత సీట్ దొరికిండే అన్నమాట. అమ్మ వాళ్ళ ఊరికి బస్సు కష్టాలు అనుకుంటే అత్త వాళ్ళ ఊరికి కూడా బస్సు కష్టాలు అన్నట్టు అమ్మ బాబాయ్ అనిపించింది సీరియస్లీ. అండ్ నేను కొంచెం ఎర్లీగా వెళ్తే యాక్చువల్గా బ్లౌజ్ అవన్నీ నేనేం స్టిచ్ చేయించుకోలేదు అనమాట. సో బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేద్దాము. అండ్ కొన్ని పనులు కూడా ఉన్నాయి అనమాట, అట్లీస్ట్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేటివి. అవన్నీ నేను కంప్లీట్ చేసుకుందాము 8-8:30, 9 లోపట్లా. అంటే అందులోనూ మా మామయ్య అసలు 6-6:30 అయిందంటే బయటకు పంపించారు. అందులో అసలు బండి అంటే అస్సలు ఇవ్వరు అనమాట. బట్ చాలా లేట్ అయిపోయింది. సో రాగానే ఇంకా మామయ్య బస్ స్టాండ్ దగ్గర రెడీగా ఉండే అనమాట. సో వచ్చి పిక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇంకెక్కడ బ్లౌజ్ అసలు ఏది లేదు. అసలు శారీ తీసుకున్నా వెడ్డింగ్ డేకి అనేసి ఇన్స్టా పేజ్లోనే తీసుకొని ఉండే, బట్ దానికి అసలు ఫాల్ కానీ ఏది వేపేయలేదు. అంటే ఇక్కడికి వచ్చి వేపిద్దామని అనుకున్నా కానీ ఇట్లా అయిపోతారు అనుకోలేదు. వెల్గటూరులో మా మమ్మీ వాళ్ళ ఊర్లో అక్కడ కూడా ట్రై చేసాం, కానీ అంటే వితిన్ 1-2 అవర్స్లో ఇచ్చేవాళ్ళు ఎవరు కనిపించలేదు. అండ్ దట్టు బ్లౌజెస్ నాకు కొంచెం అక్కడంతా పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు సెట్ కాలేదు. అంటే బాగానే ఉంటారు కానీ నాకు సెట్ కాలేదు. సో నేను ఇక్కడ వెమ్లవాడకి వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నాను, టైం లేదు. సో మళ్ళీ నైట్ పడుకొని మార్నింగ్ లేచి, ఇక్కడ మా గల్లీలోనే ఉంటారనమాట ఒక అక్కయ్య వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ పీకోర్న వేయించుకోవాలి కదా, బ్లౌజ్ కట్ చేయించి అనేసి. లక్కీగా నాకు ఎందుకో ఏదో తడుతుంది 7th సెన్స్ ఉన్నట్టు నేను ఎక్స్ట్రా వేరే బ్లౌజ్ కూడా తెచ్చుకొని అనమాట. యాక్చువల్గా మ్యాచ్ ఏం కాలే, కానీ ఏదో కొద్దిగా అట్లా సెట్ అన్న చేద్దాం, అట్లీస్ట్ ఏది ఆప్షన్ లేకపోతే ఉన్నదన్న దిక్కు అన్నట్టు. సో తెచ్చుకోవడం వల్ల లక్ అయిపోయింది. సో అదైతే కట్ చేయించి జస్ట్ పీకార్లో వేయించేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచిన. యాక్చువల్లీ ఈరోజు నేను మెయిన్గా ఇంకొక రీజన్ రావడానికి, లాస్ట్ ఇయర్ నేను లేను, బట్ ఈ ఇయర్ అయినా ఉందాము అనేసి అని అనుకున్నా. దట్టు అసలు వెమ్లవాడకి ఒకసారైనా రావాలి అండ్ శివయ్య దర్శనం చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లేచి నేను జస్ట్ లేట్గా లేచిన టీ పెడుతున్నాను అనమాట. అసలు నాకు సెట్ మామూలుగా ఉండదు అసలు. అదేంటి
రెయినీ సీజన్లో కూడా, సమ్మర్లోనే కాదు రెయినీ సీజన్లో కూడా ఫుల్ స్వెట్ వస్తుంది. అండ్ చాలామందికి మాయిశ్చరైజర్ పెట్టినా సన్ స్క్రీన్ పెట్టినా స్టార్టింగ్లో నేను జిడ్డుగా ఉంది అబ్బా పెట్టొద్దు అని అనుకున్నాను. బట్ అట్లా కాదు, కొందరు స్కిన్ టోనే అంతే. ఇంకా నాకైతే అసలు స్టార్టింగ్లో నచ్చకుండా పెట్టుకోకపోయేదన్నమాట. బట్ తర్వాత అలవాటైంది. ఇప్పుడు నాకు అసలు అదే షైనీగా కనిపిస్తుంది అన్నమాట ఫేస్. సో అట్లా అండ్ మొత్తానికి మా ఇది 12 కంప్లీట్ అయ్యి 13th స్టార్ట్ అయింది అనమాట వెడ్డింగ్. సో మొత్తానికి 12 అంటే పుష్కరాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ 12 సంవత్సరాలలో చాలా అప్ అండ్ డౌన్స్ లేండి మా మ్యారేజ్ లైఫ్లో. సో నాకు తెలిసి అప్స్ కంటే డౌన్సే ఎక్కువ ఉంటాయి. బట్ ఆ డౌన్స్లో కూడా నేను ఎక్కడ అంత ఏమంటారు లోగా అయితే, అంటే లోగా అవుతాం, డౌన్ పడిపోయినట్టు ఎట్లా దెబ్బ తగులుతుంది, కానీ దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తాను. బట్ అట్లనే ఏడ్చుకుంటూ కూర్చునే టైప్ అయితే నేను కాదు. అందులో నుంచి కొంచెం టైం తీసుకున్న బయటకు రావడానికి బాగా ట్రై చేస్తాను అనమాట. సో ఈ 12 సంవత్సరాలలో నేను ఎక్స్పీరియన్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, సో ఇప్పుడు ప్రతి ఒక్క కపుల్లోనూ ఏంటి ఫైట్స్ జరుగుతాయి అనుకుంటాము. సో అన్నీ హ్యాపీ డేస్ అని ఏం చెప్పలేము. సో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఆల్ ఆఫ్ మిక్స్డ్ అనమాట. సో అట్లనే మా లైఫ్లో కూడా ఉన్నాయి కూడా. బట్ వాటన్నిటినీ దాటుకొని వాటన్నిటినీ అర్థం చేసుకొని, అంటే ఇద్దరు సైడ్స్ ఉండాలి. బట్ అట్లీస్ట్ ఒక్కరి సైడ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కరి సైడ్ కొంచెం అని ఉండాలి. లేకపోతే అది బ్యాలెన్స్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది అనమాట. అంటే ఒక్కరే ఎక్కువ మొయ్యాల్సి వస్తుంది అనమాట. ఆ ఫీలింగ్స్ కానీ, ఆ బాధలు కానీ, సంతోషమైన బాధలైన రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలనేసి నేను అనుకుంటా. సో అలా మా లైఫ్ స్టార్ట్ అవ్వడమే కష్టాలతో స్టార్ట్ అయింది యాక్చువల్గా. మా మ్యారేజ్ అవ్వడము, జాబ్ లేకపోవడము, నేను జాబ్ మానేయడము, సో బాగా మామూలు కష్టాలు కాదు అసలు. మా ఎంటైర్ ఫ్యామిలీలో బాయ్స్లలో ఫస్ట్ పెళ్ళైంది అనిల్కి అటు సైడు. చాలా అంటే చిన్న ఏజ్లోనే కాదులే అని, చేసుకోవాల్సిన ఏజ్లోనే 23, 24లో అట్లా. బట్ ఆ టైంలో ఇంకా సెటిల్ అవ్వకముందు చేసుకున్నదంటే మేమే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు అనమాట. మా ఫ్యామిలీలో సెటిల్ అవ్వకుండా చేసుకొని కష్టాలు పడి, సో అందులో నుంచి బయటకు వచ్చాము. ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చాము. చాలా 2-3 years కష్టపడి బయటకు వచ్చి సరే ఓకే సెటిల్ అయ్యామన్నమాట బెంగళూరులో. హ్యాపీగా ఉండే లైఫ్ చాలా. అప్పుడు హ్యాపీగా అంటే ఓకే, నాకు పెద్దగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి బతుకుతా. సేమ్ అనిల్ కూడా అదే టైప్ అనమాట. పెద్ద పోకడాలకు వెళ్ళడము, ఇట్లా లగ్జరీగా బతకడము, అట్లా పెద్దగా అనిల్కి ఏమి ఇష్టం ఉండదు, నాకు అసలుకే ఇష్టం ఉండదు. మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను, మా డాడీ అంటే ఎలా ఉంటాము, సో అవన్నీ లైఫ్లో చూసి వచ్చాము కాబట్టి అడ్జస్ట్ అయ్యి బతకడం నాకు చాలా ఇష్టం. అంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం, అందులో హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం అనమాట బేసిక్గా. ఇంకా దానికి ఇంకా ట్రై చేయడం ఇష్టం అనమాట. సో ఇంకా కొంచెం ఎదగడానికి అట్లా ఇష్టం. సో అలా ఫైనల్లీ బెంగళూరులో హ్యాపీగా సెటిల్ అయ్యి ఉండే. బాగుంది అంటే ఓకే, మాది మేము ఉండగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాము అనే టైంలో మెయిన్ మాకు అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పాను కదా. మెయిన్ అప్ ఏంటంటే శ్రీయు బేబీ వచ్చినాక అసలు ఒక హ్యాపీ ఫ్లోలో వెళ్ళిపోయింది లైఫ్. బాగుంది అని అనుకున్నాము. సో బెంగళూరులో ఉన్నన్ని ఇయర్స్ చాలా కష్టాలు ఉండే, కానీ ఎండ్ ఆఫ్ ది డే హెల్తీగా హ్యాపీ రిలేషన్షిప్ అంటే బాగుండే అనమాట. ఇంతకు మించి ఏం చెప్పలేను. వన్స్ ఒకసారి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ నుంచి మాత్రం స్టోరీ అందరికీ తెలిసిందే. సో నేను కొత్తగా ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు. ఆయన చెప్పినా కూడా బాధపడ్డం తప్పించి ఇంకొకటి ఏం లేదు. సో అలా మొత్తానికైతే మళ్ళీ కంప్లీట్ టర్న్ అయిపోయింది అనమాట. టర్న్ కూడా కాదు, మొత్తం డౌన్ అయింది అన్నమాట, పడిపోయింది ఇంకొకసారి లైఫ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం రెక్కలు చిగురించుకొని లేస్తున్నా అని చెప్పొచ్చు. సో ఫైనల్లీ శివయ్య దర్శనానికి ఇక్కడ గుడికి వచ్చినాము. ఏంటో ఈరోజు స్పెషల్ అంట, నాకు కూడా తెలీదు. ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ ఇంకొకటి, వేములవాడ గుడి క్లోజ్ చేస్తారని పుకారు బాగా లేపారంట, నాకు కూడా తెలియదు. సంథింగ్ మేము కార్లో వచ్చేటప్పుడు డిస్కషన్ జరుగుండే అనమాట. అనిల్ చెప్పుండే నాకు. ఆ పుకారు వల్ల ఇంకెక్కడ క్లోజ్ చేస్తారో, 6 నెలల వరకు ఇంకెక్కడ ఓపెన్ చేయరో అనేసి మొక్కులు తీర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఫుల్ జనాలు ఉన్నారు. అంటే ఇంకా నేను మళ్ళీ ఎక్కడ అంటాను అనేసి సో నా బాధకు అనిల్ వచ్చి ఉండే. యాక్చువల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ దర్శనం అని అనుకున్నా నేను. కాకపోతే నా వాళ్ళదేం తప్పలేదు,
జనాలు ఎక్కువ ఉన్నారు. అండ్ దట్టు కరెక్ట్ మేము వెళ్ళడము సంథింగ్ హైకోర్ట్ జడ్జ్ సంథింగ్ ఎవరో ఒకరు వచ్చారు, విఐపి వచ్చారు. మామూలుగా లేదు ఇంకా అసలు మొత్తం ఆపేశారు అనమాట, లైన్ ఆపేశారు. సో మమ్మల్ని కూడా ఒక దగ్గర కూర్చోమని ఉండే అనమాట. సో అట్లా ఒక దగ్గర కూర్చున్నాము. అనిల్ ఏమో మార్నింగ్ 8-9 వరకు అట్లా ఏదో ఒకటి తిని టాబ్లెట్ వేసుకోవాలి, రాకపోతే రావా అని ఒక మాట అన్నా అనమాట, నువ్వు రావా అనేసి. సో ఆ మాట మీద వచ్చాడు పాపం. తర్వాత నాకే బాధ అనిపించింది. అక్కడ చాలాసేపు కూర్చొని ఎండ్ ఆఫ్ ది డే ఎట్లో అట్లా చేసి దర్శనం అయితే చేయించిన అనిల్. నేను దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన మధ్యలో కొంచెం పాపం కళ్ళు తిరిగినట్టు అయి ఉండే అనిల్కి. నాకు భయం వేసింది, అయ్యో బాబురే అనవసరంగా తీసుకొచ్చినా ఏంది అమ్మో, ఇప్పుడు మంచి అయితే ఏమన్నారు కానీ చెడేంది అది అనుకున్నాను, పొట్టు తిట్టుకుంటారు అనేసి అనుకొని ఉండే. బట్ ఫైనల్లీ అమ్మయ్య థ్యాంక్ గాడ్ ఇంటికైతే వచ్చేసినాం. లక్కీగా మా వెంకిబాబు అని ఉంటాడు అనమాట తమ్ముడు, బాగాలేకున్నా కూడా అడగగానే డ్రైవింగ్, అందుకే పిచ్చి ముఖం దాన్ని కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నా, అది అట్లనే వెళ్ళిపోతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నా బాగా. అండ్ తట్టు నాకు కూడా కొంచెం హెల్దీగా ఉండట్లేదు, ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవడం అనేసి అదొకటి. ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసి ఇంటికి రాగానే ఫస్ట్ అనిల్కి మా అత్తయ్య టిఫిన్ ఇచ్చేసి టాబ్లెట్ ఇచ్చేసి ఉండే అనమాట. సో అట్లా మా వెడ్డింగ్ డే ఇట్లా అత్తగారి ఇంట్లో. సమ్మర్లో అదంటే మేలో ఉండడం వల్ల ఇంకా ఉంటున్నాం. మామూలుగానైతే హైదరాబాద్కి వచ్చినామంటే అంటే అనిల్కి ఇట్లా అవ్వడంతోనే మేము బెంగళూరులో ఉన్నప్పుడు మేము వెడ్డింగ్ డేకి ఇక్కడ రాకపోయేటోళ్ళం, అక్కడనే ఉండేటోళ్ళం. అక్కడనే పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు, ఏదో టెంపుల్కి ఇట్లా వెళ్ళే వాళ్ళం, దర్శనం చేసుకునే వాళ్ళం. కేక్స్ కూడా మ్యాక్స్ నాకు కేక్స్ కటింగ్స్ అట్లా ఏం నచ్చవు. బట్ ఎవరైనా సర్ప్రైజింగ్లీ కట్ చేపిస్తే మాత్రం ఇష్టం అనుకోండి, నాకు నేనుగా ఆర్డర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అత్తయ్య వచ్చేసరికి వంట చేశారు, చికెన్ కర్రీ. నేను మామూలుగా టెంపుల్స్ దర్శనానికి వెళ్తే ఆ రోజు నేను నాన్ వెజ్ తినే రకం కాదు, అంటే తినకపోయేదాన్ని. బట్ వన్స్ పెళ్ళయ్యాక కూడా వెంటనే ఏం అలవాటు చేంజ్ చేసుకోలేదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఇప్పుడు తప్పక తింటున్నా అట్లా అనమాట. బట్ బేసిక్గా నాకు ఏది ఇష్టం ఉండదు. మా ఇంట్లో అంటే హైదరాబాద్లోనైతే నేను ఒకసారి ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా అని అంటే నేను ఆ రోజు నాన్ వెజ్ వండా, ఈవెన్ ఎగ్ కూడా వండా అనమాట. నేను తినను, ఇంట్లో వాళ్ళకి వండను, ఏదో నాకు ఆ పిచ్చి. సో ఎంతమందికి అంటే ఇట్లా ఉంటారు ఈ పిచ్చిలాగా అని కమెంట్ చేయండి. సో అట్లా ఫైనల్లీ లంచ్ అయితే చేసినాము. సో అది మా ఈ 12 సంవత్సరాల అప్స్ డౌన్స్ అన్నీను. సో ఇందులో మెయిన్ అప్ ఏంటి శ్రీయువే, అంతే కదా అండి. మన పిల్లలకి అంటే ఇంకా మనకు అదొక స్పెషల్, మన లైఫ్లోనే ఒక స్పెషల్ థింగ్ పిల్లలంటేనే, అదొక్కటి మాత్రమే. సో దాని తర్వాత ఇక హైదరాబాద్కి వచ్చినాక మీ అందరికీ తెలిసే ఉంటుంది స్టోరీ, అట్లా అయిపోయింది, అదైంది. దాని తర్వాత నేను ఏమేమో ట్రై చేసిన, ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంతో అదొక నాకు రిలీఫ్, చాలా చాలా పెద్ద రిలీఫ్ నా యూట్యూబ్ ఛానల్ అనేది. అంటే ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చేయాలి. అట్లా ఖాళీగా ఉంటే మనకు మంచి కంటే చెడు జ్ఞాపకాలు ఎక్కువ గుర్తు రావడం వల్ల దాంట్లో ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సీరియస్లీ నేను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, ఆల్మోస్ట్ వెళ్ళిపోయేదాన్ని కొంచెం అటు ఇటుగా అయితే. బట్ వెళ్ళకుండా సో డైవర్ట్ చేసేసుకొని నాకు నచ్చిన యూట్యూబ్లో నేను స్టార్ట్ చేయడము, అండ్ చాలా మంచి రీచ్ రావడము. అసలు ఆ స్పెషల్ మూమెంట్స్ 20K 50K 80K 90K 1 lakh ఇవన్నీ చాలా స్పెషల్ మూమెంట్సే నాకు అవన్నీ. సో ఆ టైంలో కూడా వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే దాన్ని కప్పేసుకోవాలన్నమాట హ్యాపీనెస్తో. అండ్ కొన్ని కూడా మనకు ఉంటాయి, కొన్ని డేట్స్ అసలు గుర్తు రావద్దు, గుర్తుపెట్టుకోవద్దు, గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాము అని. బట్ అవి మాటికి గుర్తొస్తూనే ఉంటాయి. బట్ తప్పదు, ఇంకా లైఫ్ అన్నాక మనం అన్నిటినీ తీసుకోవాలి. అండ్ ఇంకా అలా అన్నమాట. సో మొత్తానికి మా 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 13 సంవత్సరాలకు అడిగి పెట్టినాము. ఐ హోప్ ఇది ఇంకా బెటర్గా కావాలి, మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా శివయ్యనైతే. సో మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ గుడి నుంచి వచ్చినాక లంచ్ చేసి నేను ఇంకొక చాలా పనులు పెట్టుకొని వచ్చిన ఈ 4 days అని చెప్పాను కదా, బ్యాంక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అనమాట. అంటే మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా, అంతకుముందు నాకు లేదు అనిల్ది యూజ్ చేసి ఉండే. దాని తర్వాత నేను నాది ఒకటి ఓపెన్ చేసిన, దాని తర్వాత ఇంకా అంటే సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ నాకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఓపెన్ చేద్దామంటే అక్కడ కరెంట్ రెసిడెన్సీ ప్రూఫ్స్ అడిగారు. మనకేమో అక్కడ సొంత ఇల్లు లేదు, రెంట్ ఇల్లు
ఉన్నది అని అంటే వాళ్ళు మన రెంటల్ అగ్రిమెంట్ అడుగుతున్నాడు. యాక్చువల్గా రెంటల్ అగ్రిమెంట్ లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అది కూడా ఒక రీజన్ రావడానికి వెడ్డింగ్ యానివర్సరీ అండ్ అటు శ్రీయుని చూసేసి ఇటు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకొని అండ్ శివయ్య దర్శనం చేసుకొని అట్లనే బ్యాంకు పనులు ఇవన్నీ ఒకటే రోజు. సో గుడి నుంచి వచ్చి వెంటనే బ్యాంక్కి వెళ్ళిపోయినా. ఆల్మోస్ట్ 10:30 11కి వెళ్ళినా అంటే లంచ్ బ్రేక్ 2కో 1:45 నేను ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిన. ఒక ½ అన్ అవర్ అట్లా ఇంట్లో ఉండి మళ్ళీ బ్యాంక్స్ అన్ని క్లోజ్ చేసినాక వెనకాల నుంచి పంపిస్తారు కదా అందులో ఉన్న వాళ్ళని, అట్లా 4:30కి అట్లా బయటకు వచ్చేసిన. ఫైనల్లీ అనుకున్న పనులన్నీ అయితే అయిపోయినాయి. సో వచ్చరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ రాగానే ఇంకా టీ తాగేసి కాసేపు అట్లా రిలాక్స్ అవుదాము. నాకు ఇట్లా పల్లెటూరు వచ్చినప్పుడల్లా అట్లా పొలాలు మనకు కొంచెం అంటే స్వచ్ఛమైన గాలి ఇట్లా ఉంటుంది కదా. సో నాకు అట్లా ఇష్టం అనమాట. సో అట్లా డైరెక్ట్గా మామయ్య వచ్చుండే. యాక్చువల్లీ మామయ్య బయటకు వెళ్ళి ఉండే అనమాట ఈరోజు ఈవినింగ్. అదే టైంకి వస్తే మామూలుగా నేను ఎట్లయినా ఒకదాని పని మీద వచ్చేదాన్ని, బట్ మామయ్య ఉన్నారు కదా అనేసి ఇంక ఇట్లా కాసేపు అట్లా రిలాక్స్ అవుదామా, ఇంకొన్ని ఫొటోస్ కూడా దిగుదాం అనేసి వచ్చిన అనమాట. దెన్ నెక్స్ట్ డేనే మేము ఇంకా ఊరు వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. సో నేను మామూలుగా హైదరాబాద్లో అయితే గ్రాసరీస్ కొనడానికి కూడా నాకు కుదరట్లేదు. అంటే సీరియస్లీ డీమార్ట్ చాలా లాంగ్ మా ఇంటి దగ్గర నుంచి. ఉన్న హోల్సేల్ షాప్స్ చాలా ఉన్నాయి కానీ చాలా పెద్ద క్యూ ఉంటుంది, దానిలో నిల్చోవాలి, ఇక అసలు బాగా అవ్వట్లేదు అనమాట. సో అది ఇంకా అనిల్ ఊరికి కంప్లైంట్, తెస్తలేవు గ్రాసరీస్ తెస్తలేవు, వెళ్తానంటావు అనేసి. సో ఫైనల్లీ వేముల వాళ్ళ మా అత్తయ్యతో నానుంటే ఇంకా మా అత్తయ్య ఏదైనా సరే ఎట్లా కార్లోనే వెళ్తారు కాబట్టి ఇక్కడనే అన్నీ కొనేసుకొని వెళ్ళు అని అంటే ఒక లిస్ట్ అంతా రాసేసుకొని నేను మామయ్య ఇక్కడ మార్కెట్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది వేముల వాళ్ళలో, అందరికి ఆల్మోస్ట్ ఇక్కడనే తెచ్చుకుంటారు అనమాట. కొంతమంది రెగ్యులర్గా మా మామయ్య వాళ్ళైతే ఇక్కడికే వస్తారు. సో అట్లా నేను మామయ్య సూపర్ మార్కెట్కి వచ్చిండే అనమాట. ఫస్ట్ టైం అనుకుంటా మరి ఉప్పులు పప్పులు కూడా అంటే వేముల వాళ్ళలోనే ఇక్కడ తీసుకెళ్ళింది. బేసిక్గా అక్కడ కుదరట్లేదు. అంతకుముందు అంటే ఇంటికి డిమార్ట్ దగ్గర ఉంటే వెళ్ళేదాన్ని, బట్ ఇప్పుడు అసలు మేము ఉండే ఏరియాలోనూ డిమార్ట్ లేదు. అక్కడెక్కడ బోడుప్పల్లో ఉంది, అది దూరం వెళ్ళే అంత సీన్ లేదు. ఉప్పల్లో కూడా ఉంటుంది కానీ అక్కడ బగాయత్ దగ్గర ఉంటుందట, అది లాంగే మాకు. ఇంకోటి రామంతపురం, అది లాంగే మాకు. సెట్ కాకుండా మిడిల్లో ఉన్నాం కాబట్టి సో అట్లా ఫైనల్లీ ఇక్కడే తీసుకున్నాం. ఎట్లాగో కారే కదా. సో అందులో నన్ను ఆల్మోస్ట్ ఇంకా శ్రీయాన్స్కి రిలేటెడ్ సోప్స్ కానీ అన్ని గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే డిన్నర్ చేసి ఉండే. సో వేముల వాళ్ళ దొరికి మిర్చి బజ్జీ, మీరు సార్ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. వడలు కానీ పప్పు వడలు కానీ మిర్చి బజ్జీ కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రియల్గా చెప్తున్నా, అసలు ఆ టేస్ట్ నాకు ఎక్కడికి పోయినా దొరకదు. అది ఎందుకు ఏమో అంత స్పెషల్గా ఉంటాయి అక్కడ. అనిల్ కూడా అంటూ ఉంటాయి అనమాట అప్పుడు మా పెళ్ళైన కొత్తలు. సో దాని తర్వాత నాకు అలవాటు అయిపోయింది అది చెప్పడం అనేది. వేముల వాళ్ళ స్పెషల్ బజ్జీలు ఉంటాయి. సో అవి తీసుకొచ్చేసుకొని అప్పటికి కొంచెం చినుకులు స్టార్ట్ అయినాయి. సో రాగానే అనిల్ కేక్ తెప్పించాడు. సో అలా ఇంకా ఉన్నది ఇంకా మేము కాబట్టి సో పిలుద్దామంటే ఎవ్వరు లేకుండా, యాక్చువల్గా అదే టైంకి రెంట్కున్న వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. సో పిల్లలు అక్కడ బయట ఉంటే వాళ్ళని రమ్మనేసి సో ఇట్లా కేక్ అయితే కట్ చేసినాం అనమాట. సో అట్లా మొత్తానికి మా వెడ్డింగ్ అంతకుముందు వెడ్డింగ్ డే వస్తుందంటే పెద్ద క్యూరియాసిటీ. ఇట్లా ఉండేది, ప్లాన్స్ ఉండేవి, కథలు ఉండేవి. లాస్ట్గా 3-4 years నుంచి అసలు బర్త్డేస్కి కానీ వెడ్డింగ్ డేస్కి కానీ ఏవీ లేదు. ఓన్లీ శ్రీయు బర్త్డేకి మాత్రమే ప్లాన్ చేస్తున్నా నేను. సో మిగతావన్నీ చెల్తాహే, అయిపోయింది జీవితం అయిపోయిందని ఒక ఫిలాసఫీ మాట్లాడతారు కదా. సో అట్లా అన్నమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, గోయింగ్ వెల్ అని అనుకోవాలి అంతే. అలా కేక్ అయితే కట్ చేసినాం అనమాట. మొత్తానికి నలుగురము మేము కట్ చేసినాము. సో అందరం తినేసినాం అనమాట. అండ్ ఆ రోజు కూడా కొన్ని పిక్స్ పెట్టుండే ఇన్స్టా లింక్స్ కింద ఇస్తాను, బిజినెస్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కింద ఇస్తా. ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. చాలామంది విషెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది ఏ రోజు వెడ్డింగ్ డే కమెంట్ చేయండి, చూద్దాం మా వెడ్డింగ్ డేకి మీది మ్యాచ్ అవుతుందా లేదా అనేసి కూడా. నిన్న నైట్ ఇక్కడే ఉన్నావా? మంచిదేనా? నాకు తెలియదు, అనిల్ తెప్పించింది ఇప్పుడే. మేము అంత తిన్నాము, అంత అయిపోయింది. ఇప్పుడు ½ అన్ అవర్ అయింది.
నా బిడ్డ రాలే హైదరాబాద్ ఎట్లుంటది వెల్గటూరులో అప్పుడెప్పుడు మీరు వచ్చినప్పుడు వెల్గటూరులోనే ఉంది కదా అప్పుడు మనము థ్యాంక్ యూ 12 పుష్కరాలు కంప్లీట్ అయినాయి కేక్ కట్ చేశాక సడన్గా ఆ నైటే చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ ఇచ్చేసిన ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కదా అట్లా అనేసి సో అదండి వ్లాగ్ ముచ్చట్లు మా వెడ్డింగ్ డే వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి కష్టాలు వచ్చినా కూడా దానిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి అంతే ఇది ఎక్కువటే ఫాలో అవుతా అండ్ ఏడుస్తూ కూర్చుంటే ఏ బాధలు తీరిపోవు కదా అంతే కదా ఏమంటారు మీరు సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్